అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. మీ గురించి వచ్చే ట్రోల్స్ గురించి కానీ ఈ ట్రోల్స్ ఇప్పుడు జనాలు ఇట్లా చేస్తున్నారు, ఇవన్నిటి గురించి ఏమంటారు? మిమ్మల్ని ట్రోల్ చేసేప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు మమ్మీ ఏదో చెప్పింది, యాక్చువల్లీ వాళ్ళు ఎప్పటిదో వీడియో తీసుకుని నేను హనీ రోజు లాంచ్ చేసాం ఒక పబ్. అది ఎప్పుడు లాంచ్ చేసాం? June 1st. వాళ్ళు ఆ పబ్ లాంచ్ అప్పుడు డ్రింక్స్ టేస్ట్ చూడటానికి మాక్టైల్స్, అది ఆల్కహాల్ కూడా లేదు, మాక్టైల్ యాక్చువల్లీ. తను 2 నేను 2 లాంచ్ చేసాం కదా, టేస్ట్ చూసాం. ఆ వీడియోస్ ఇప్పుడు తీసుకొచ్చి బెజవాడ బేబక్క తాగి రచ్చ చేస్తుంది ఇవన్నీ వేస్తున్నారంట. సో మీరు ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం లైట్ వైన్ సంథింగ్ ఏదైనా తీసుకుంటారు, తప్పేం లేదని అంటారు అక్కడ. వాళ్ళ ఎవరిష్టం వాళ్ళు. సో వాళ్ళు ఏదో చేసినంత మాత్రాన కాదు, మీరు ఎలాగో ఎవరికి భయపడరు కాబట్టి అది మీ ఇష్టం. అంటే అలా కాదు, మా మమ్మీకి తెలుసు అది పబ్ లాంచ్ అని. కాకపోతే అంటే ఇప్పుడు నాకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాను, ఇమేజ్ వచ్చింది కదా అని పాత వీడియోలు వాళ్ళ కంటెంట్ వ్యూస్ కోసం వెళ్తారా మీరు పబ్కి? మామూలుగా ఎప్పుడో రేరు. తాగడం కూడా చాలా తక్కువ. అది కాక్టైల్. పూజలు చేస్తారా? ఏంటిది? పూజలు కూడా తక్కువ, పబ్స్ తక్కువ. అన్ని నాకు మోడరేట్ గా లిమిట్ లో. అది అతి చేయను, ఇది అతి చేయను, అంతే. కొంచెం లైట్ గా అంతే. ఎక్కడ ఎలా బట్టలు వేసుకోవాలో, ఎక్కడికి ఎలా వెళ్ళాలో, ఎవరితో ఎలా ఉండాలో, అది లోక జ్ఞానం. ఇప్పటి వరకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ మై ట్రావెలింగ్ తో అదైతే నేర్చుకున్నాను. బట్ అది చూసి అనుకున్నా, నేను అమ్మతో అదే అన్న, అమ్మ అది హనీ రోజు నేను కలిపి అది ట్రై చేయమన్నారు, ఆ డ్రింక్ టేస్ట్ అలా ఉంది మాక్టైల్ అంటే. నాకు అది అర్థమైంది, వాళ్ళు చూడు ఎట్ట రాస్తున్నారు, తాగి రచ్చ చేస్తుంది బేబక్ అని అంటుంది. ఎట్లా మీకు పరిచయం అసలు? ఒకసారి అతను ఇమిటేట్ చేయరా లైట్ గా? ఒక్కసారి అతను ఇమిటేట్ చేయండి, వేరే వాళ్ళకి కాల్ చేద్దాం. పోనీ అతను కలవకపోతే ఆయనతోనే మాట్లాడితే బాగుండేది. ఆటగాడు ఎలా ఉన్నాడో చూద్దాం. ఆటగాడు ఎలా అంటాడు ఆయన? నాకు నాన్ వెజ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మేము ఫ్రెండ్స్, తను మెసేజ్ చేశాడు. దెన్ వి స్టార్టెడ్ టు టాక్. బేబక్కయ్య గారు బాగుంటాయి మీ వీడియోలు, ఆటగాళ్ళండి బాగుండాలండి, ఇంటర్నేషనల్ ఆటగాళ్ళండి, మనం ఆటగాళ్ళందరూ బాగుండాలండి. ఆటగాడు ఆయన మా ఊరే, విజయనగరం తెలుసు, చిట్టివల్ సాయి. ఆయనకి ఒకసారి ట్రై చేయండి, ఒకసారి అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో నుంచి కష్టం, తన ఈ టైంలో యాక్టివ్ ఉండాలి, ఏ కంట్రీలో ఉన్నాడు అంటే. నా ఫోన్ నుంచి చేస్తే తెలిసిపోద్ది కదా ఎవరికన్నా. ఈ నెంబర్ అంటే ఏదైనా ప్రాంక్ కదా మనం మాట్లాడేది. మీరు ఏదైనా ప్రాంక్ చేయండి వాళ్ళ పైన. సుడిగాలి సుధీర్. ఓకే, సుధీర్ కన్నా చేయండి, నో ప్రాబ్లం. సుధీర్, సారీ మా, కొంచెం అర్జెంట్. సారీ, నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక కాల్ చేయలేదు. నేను రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ ఇంటర్వ్యూస్ టెన్షన్ లో నేను కారు డాష్ ఇచ్చాను. వాళ్ళు సడన్ గా డబ్బులు కట్టమంటున్నారు, లేకపోతే మీడియాని పిలిచి గొడవ చేస్తాను అంటున్నారు. గుద్దేశాను యాక్చువల్లీ. నాకు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు. నేను సేఫ్ గానే ఉన్నా కానీ దే ఆర్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ అమౌంట్. వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు కానీ మీడియాని పిలుస్తాను, రచ్చ చేస్తాను ఇమీడియట్లీ అంటే 5 lakhs అడుగుతున్నారు. 5 lakhs అంటే బిగ్ బాస్ లో నేను ఉన్నాను కదా, అది గుర్తుపట్టి నన్ను కావాలని ఇది చేస్తున్నట్టుంది. ఏం చేయను నేను? అవునా, డ్యామేజెస్ ఏదైతే ఉన్నదో అది చేసేసి చేస్తామని చెప్పి ఏమో వాళ్ళు అలౌ చేయట్లేదు. ఇప్పుడు పోలీసుని పిలుస్తాము, మీడియాని పిలుస్తాము, మీరు బుద్ధి ఉందా, యువర్ సెలబ్రిటీ అని అరుస్తున్నారు. 5 lakhs ఇవ్వండి పంపించిన అంటున్నారు. పోలీస్ వచ్చినా కూడా అదే చెప్తారు కదా, డ్యామేజెస్ ఏదైతే ఉన్నాయో అది కార్ రిపేర్ చేయించి ఏమో మీడియాని పిలుస్తాం అంటున్నారు, భయపడుతున్నారు. వద్దు, నాకు టెన్షన్ వస్తుంది సుధీర్. ఆల్రెడీ మనం తప్పు చేశాం కాబట్టి ఆ డ్యామేజెస్ ఏమి ఉన్నాయో అవి క్లెయిమ్ చేసి ఇస్తాం. అలా ఒప్పుకోవట్లేదు. ఆ డ్యామేజ్ 1,50,000 అవుతుంది, ఎంతో ఉంటది కదా. వాళ్ళు ఎక్కువ నేను సెలబ్రిటీ అని గుర్తుపట్టి గొడవ చేస్తున్నారు సుధీర్. నా దగ్గర డబ్బులు లేవు. నేను అనేది ఇప్పుడు వాళ్ళు ఏదైతే అడుగుతారో అది మనం రిపేర్ చేయించి వాళ్ళు ఎక్కడ చేయించమంటారో అక్కడ చేయించి ఇవ్వాలి. నువ్వు ఒకసారి వాళ్ళతో మాట్లాడతావు సుధీర్, వాళ్ళు వినట్లేదు నా మాట. ప్లీజ్ ఒక్కసారి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడవా ప్లీజ్. లేడీస్ కూడా ఉన్నారు, నన్ను బాగా హెరాస్ చేస్తున్నారు సుధీర్. 1 second. ఏం మేడం మీరు ఫోన్ ఇస్తున్నారు ఎందుకు? మీరు ప్లీజ్ మాట్లాడరా, ప్లీజ్ 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 మాట్లాడు. ఎవరండి? మా ఫ్రెండ్ అండి, ప్లీజ్ సుధీర్ అని. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్లీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు సార్ మొత్తం డామేజ్ చేసేసారండి. ఆవిడ సెలబ్రిటీ అయితే ఎవరికి కావాలి సార్? ఎవరికి కావాలండి సెలబ్రిటీ అయితే? మొత్తం పోయిందండి. ఇప్పుడు ఆవిడ 10 లక్షలు అవుతుందండి. దాని చిన్న కారు కాదండి, చాలా పెద్ద కారు అండి అది.
నో ప్రాబ్లం అండి. బెంచ్ సార్, అది బెంచ్ సార్. ఎందుకలా పనికి వస్తుందా సార్? ఆమె సెలబ్రిటీ అండి, నేను బిగ్ బాస్ నుంచి. ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి వస్తే మాకేంది సార్? మా డబ్బులు ఇచ్చేస్తే మేము చేయిస్తామంటే ఇప్పుడు అన్ని తీసుకెళ్లి చేయిస్తానంటే మీరు కూడా చెప్పారు, ఇలా చెప్తున్నారేంటి సార్? మరి నేను ఇంకా చెప్పలేదండి. ఆవిడ చెప్తున్నారు కదా, ఆవిడ స్పీకర్ పెట్టే మాట్లాడారు మా ముందు. అవునండి, నేను ఏం చెప్తున్నాను అని అంటే, అది ఎక్కడైతే మీరు ఆ బెంచ్ షోరూమ్ లో ఎక్కడ రిపేర్ కి ఇస్తారో చెప్పండి, ఆ బిల్ ఎంత ఎంతో చెప్పండి, అది కడతారు. సార్ ఇప్పుడు ఆవిడ డబ్బులు, ఆవిడ అంటున్నారు మేము డబ్బులు ఇప్పుడు ఎంతో 1 లక్ష రూపాయలు ఎంతో 2 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటున్నారండి. ఆవిడ బిల్ చేస్తాను అనట్లేదండి. అది నేను మధుతో మాట్లాడి ఇప్పిస్తాను, లేకపోతే నేను ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే సరే సార్, మీరు ఫోన్ పే చేసేయండి సార్ ఆవిడకి, ఆవిడ మాకు కొట్టేస్తారు. మీరు చేంజెస్ ఇచ్చామని చెప్పండి సార్. మీరు అసలు వెళ్ళి చూపించి అసలు ఎంత అయింది ఏంటో చెప్పకుండా ఫోన్ పే చేసేయమంటారా? ఆవిడ చెప్తారు సార్ మీకు ఎంతో. ఓకే డన్. ఆవిడ చెప్తారు సార్, మాకెందుకండి, మాకు కావాల్సింది రిపేర్ అవ్వాలి. అది 5-6 lakhs ఎస్టిమేషన్ వేశారు మేము, అందువల్ల మేము చెప్పాం 5 lakhs ఇవ్వండి అని. అలాగేనండి, ఇస్తారు. ఇప్పుడు డ్యామేజెస్ ఎంత అయితే అయ్యిందో, రిపేర్ ఎంత అయిందో అది చేయించే ఇస్తారు. మీరందరూ సేఫ్ గా ఉన్నారు కదా, ఎవరికేం కాలేదు కదా, ఫస్ట్ అది చూడండి. మాకేమీ అవ్వలేదండి, కార్కి అయిందండి. కార్కి ఏదో అయ్యిందని చెప్పని ఇప్పుడు ఫీల్ అవడం కన్నా అది ఎంత అయితే చెప్తే అది రిపేర్ చేయించిస్తాం అంటున్నాం కదా. సరేనండి, మీరు ఆవిడ మాట్లాడి మాకు సెటిల్ చేయండి సార్. డన్ అండి. సుధీర్ ఇప్పుడే ఇమ్మంటున్నారు సుధీర్ 5 lakhs. మధు, ఫస్ట్ థింగ్ వాళ్ళని తప్పు మందే అన్నప్పుడు ఫస్ట్ ఆస్క్ దెమ్ ఫర్ అపాలజైజ్ అండ్ దెన్ టెల్ దెమ్ లైక్ నా షోరూమ్ ఎక్కడైతే ఇస్తున్నారో అది ఇవ్వమని చెప్పండి, దానికి మనం డబ్బులు పే చేస్తామని చెప్పు, అయిపోయింది. ఎవరిని పిలిచినా, ఇప్పుడు మీడియాని పిలిచినా, పోలీసుని పిలిచినా, తప్పు చేశాం కాబట్టి ఫస్ట్ దే ఫైర్ కేస్ అండ్ దెన్ స్టేషన్ కి తీసుకెళ్తారంట పోలీసులు వస్తే, అదేదో స్టేషన్ కి తీసుకెళ్తారంటగా. ఇప్పుడు నన్ను తప్పు చేసినప్పుడు తప్పదు మధు, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. భయం వేస్తుంది, ఏంటిది చిన్నపిల్లలాగా? అలా కాదు మధు, స్టేషన్ కి వెళ్తే నా పరువు పోతుంది. సుధీర్ ప్లీజ్ ప్లీజ్ ఏదో ఆవిడతో మాట్లాడవా ప్లీజ్. కార్ కే అయింది కాబట్టి కార్ డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాం. అది బెంచ్ కార్ అవడం నా తప్పయింది. ఒక్క నిమిషం, ఆవిడేదో చెప్తుందంట, ఒక్క నిమిషం. సుధీర్ గారు, చెప్పండి మేడం. సో నైస్ ఆఫ్ యూ అండి. ఏమైంది? నేను కరాటే కళ్యాణి సుధీర్, ఇది ప్రాంక్ కాల్. కళ్యాణి గారు, ఇది ప్రాంక్ కాల్ చేసాము నీకు. నేను కరాటే కళ్యాణి ఇంటర్వ్యూకి వచ్చారు, సో ఎవరికి చేద్దామంటే నీ పేరు చెప్పి టచ్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ, ఎంత మంచిగా చెప్పావు తెలుసా, నువ్వు సో స్వీట్ సుధీర్, సూపర్ అబ్బా. సారీ సారీ సారీ, టెన్షన్ పడ్డావా? సుధీర్ ఒకసారి మాట్లాడు. సుధీర్ థ్యాంక్ యూ. సుధీర్ నన్ను తిట్టక తన్నకు ప్లీజ్. నన్ను ఆవిడ ఎదురుకుండా నేను కొడతానని కరెక్ట్ బెల్ట్ తీసింది సుధీర్. నాకు భయం వేసి నాకు ఏం చేయాలి అర్థం కాక ఫోన్ చేశారు. దీనికన్నా పెద్ద యాక్సిడెంట్ ఇంకేముంటది. పాపం చాలా సూపర్ అసలు, నిజంగా చూసారండి ఇలా బాధ్యతాయుతంగా ఎంత బాగా స్పందించాడు. ఒక ఫ్రెండ్ కోసం తను ఇస్తానన్నాడు చూడండి, అది నాకు చాలా నచ్చింది. ఒక ఫ్రెండ్ కి నేను ఇస్తానండి ఆవిడ ఇవ్వకపోతే అన్నాడు కదా, నేను కొంచెం గట్టిగానే మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. సో గాడ్ బ్లెస్ యూ. హీరో హీరో అనిపించాడు, చాలా మంచివాడు సుధీర్, నాకు తెలుసు బాగా. అందుకే ఒకసారి కళ్యాణి గారు అన్నాడు, షాక్ అయ్యాడు. డౌట్ వచ్చిందా? డౌట్ రాలేదు, లాస్ట్ వరకు రాలేదు, అస్సలు రాలేదు. పాపం బాధపడ్డాడు. ఫ్లైట్ లో ఉండి బయటకు వచ్చి ఏదో నిజంగా ఇరుక్కున్నారేమో అని పాపం టెన్షన్ పడ్డాడు. పాపం తను తెలుస్తుంది ఫీల్. సో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీకు, ఇలాగే ఎప్పుడు ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. ఇంకా మీరు ఫ్యూచర్ ఏం చేద్దామని ఒక మంచి పాట పాడితే. ఆడదాని ఓర చూపుతూ జగాన ఓడిపోని ధీరుడవడు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడవడు, నిజానికి జిగలని వయారి నిన్ను చూడ కరిగిపోదు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడవడు. సూపర్ సూపర్ సూపర్. మీకు ఇష్టమైన హీరో ఎవరు ఇప్పుడు? నాకు యాక్టర్స్ కన్నా అది యాక్టర్స్ అయితే బ్రహ్మానందం గారు నా ఫేవరెట్, అంటే ఫేవరెట్. హీరోస్ లో ఎవరు లేరు? హీరోస్ లో ఐ లైక్ 2-3 ఉన్నారు, చెప్పచ్చా? చెప్పచ్చు, అందరూ చెప్పండి. నాకు మహేష్ బాబు ఇష్టం. సూపర్. కలిసారా? కలిసాను. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. సూపర్. ఇంకా ప్రభాస్. అందరికంటే ఎక్కువ ఇష్టం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. పవర్ స్టార్ పవర్ ఎప్పుడు అలానే ఉంటుంది. పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం. హీరోయిన్స్ అనుష్క. మెట్ హర్? మేమిద్దరం ఒకే జిమ్ లో వర్కౌట్ చేసాం కనెక్ట్ టైంలో. సో
అవునా? Yeah, she's very సూపర్ sweet. సూపర్. అవును, నిజంగా స్వీట్ గా ఉంటుంది. స్వీట్. Yes. ఏంటి ఇష్టమైన ఫుడ్? మా ఇంటికి పిలుస్తా అందుకు అడుగుతున్నా. నాకు పిజ్జాస్ అంటే ఇష్టం, అలాగే రొయ్యల కూర పప్పుచారు అంటే ఇష్టం. రొయ్యలు కూడా సూపర్, నేను బాగా చేస్తాను. రొయ్యల కూర పప్పుచారు చంపేస్తాను, నాకు చాలా ఇష్టం, నాకు ఐ లవ్ ఇట్. అవునా? అవునా? అయితే నేను వెయిట్ చేస్తున్నా కళ్యాణి గారి చేత, ఖచ్చితంగా. కళ్యాణి గారి చేతి రొయ్యల కూర పప్పుచారు కోసం బెజవాడ బేబక్ ఈజ్ వెయిటింగ్. Yes. అప్పుడు మంచి వీడియో చేద్దాం. ఎనీ టైం Done. Thank you so much కలుద్దాం అండి. మనం తప్పకుండా. Definitely. మీకు టైం లేదు, హర్రీ బరీగా ఉన్నారు, ఇంకా చాలా మాట్లాడాలి. అవును. మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేద్దాం. Done. మొత్తం లైఫ్ హిస్టరీ అంతా కొంచెం దానిలో కవర్ చేద్దాం. Sure. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన ఇంకా మంచి మీ ఫ్యూచర్ ఎండివర్స్ అన్ని సూపర్ గా మీరు బాగా ఫుల్ఫిల్ చేసి బాగా ఉండాలని కోరుకుంటున్నాను. Thank you. సూపర్ గా థ్యాంక్ యూ కరాటే కళ్యాణి గారు. బేబక్కతో ఈ రోజు కరాటే కళ్యాణి ఇంటర్వ్యూ ఇదండి, చూసారు కదా. సో మీ గురించి ఒక 5 క్వశ్చన్స్ వేయాలి, నేను మీ సమక్షంలోనే వేయాలి. Okay. సో 5 క్వశ్చన్స్ మేము గురించి అడిగేస్తాను నేను, అది దానికి ఆడియన్స్ కి 1000 రూపాయలు ఇస్తాం. దీని వేరే ఒక ప్రోగ్రామ్ చేస్తాం మేము, ఇంతవరకు చేసిన వాళ్ళు కూడా అదే చేస్తాం 6JVR లో. ఓకే. సో బెజవాడ బేబక్క ఈ పేరు మీ అందరికీ బాగా తెలుసు. సో తన అసలు పేరేంటి? ఫస్ట్ క్వశ్చన్ ఆడియన్స్కి. దీనికి మీరు వెంటనే ఆన్సర్ చేయొచ్చు, తర్వాత మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాం, లేకపోతే మీరు అక్కడ పెట్టండి. సో బెజవాడ బేబక్క అమెరికా అక్కడ వెళ్ళారు, ఏం జాబ్ చేసేవారు? మీరు అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఇంటర్వ్యూస్లో కూడా, సో మీకు తెలుస్తుంది ఆవిడ గురించి ఫాలో అయిన వాళ్ళకి. సో బెజవాడ బేబక్క అన్నయ్య ఏం చేస్తారు, ఆయన పేరేంటి? సో 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా 4వ క్వశ్చన్, బెజవాడ బేబక్క గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? బెజవాడ బేబక్క ఇష్టంగా ఆడే గేమ్ ఏంటి? అన్నీ తన గురించి అడిగానండి, నేను ఇంకేం అడగలేదు, ఎందుకంటే తనకి చాలా తక్కువ టైంలో చేయాల్సి వచ్చింది ఇంటర్వ్యూ. సో ఈ టైంలో ఈ చంద్రకాయలు అవన్నీ తీసుకొని పాపం ఆవిడ తిరుగుతూ ఉంటే మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, కాబట్టి అన్నిటికన్నా విలువైన భగవద్గీత ఇచ్చాము. ఆ భగవద్గీత ఆవిడకి ఉపకరిస్తుందని కోరుకుంటూ మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ Thank you so much, కళ్యాణి గారు. తగ్గేదేలే. మై షో వచ్చినందుకు. Thank you. 6JVR స్పాన్సర్డ్, చాలా సంతోషం. Thank you so much. ధన్యవాదాలు. విన్నారు కదా, చూసారు కదా, ఈ రోజు మన గెస్ట్ బెజవాడ బేబక్క ఇంటర్వ్యూ. నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ మీకు మంచి గెస్ట్ ని తీసుకొచ్చి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చెప్తూ, గిఫ్ట్ ఏం లేదా నాకు? JVR జ్యువెలరీ అది అదే ఏమన్నా ఉందా? ఓకే. ఇదైతే బాగుంది. నెక్స్ట్ ఇది కదా కావాలి. తగ్గేదేలే, ఇట్స్ మై షో. దీనిలో మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎంటర్టైన్ అవుతారని తప్పకుండా ప్రామిస్ చేస్తూ నెక్స్ట్ గెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మంచి గెస్ట్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఇట్స్ మీ కరాటే కళ్యాణి సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ అండి, నేనండి మీ బెజవాడ బేబక్ అండి. మరి ఈ రోజు నేను కరాటే కళ్యాణి గారితో ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ షో అయితే చేశారు. ఈ షోని స్పాన్సర్ చేస్తున్నటువంటి వాళ్ళు నన్ అదర్ దాన్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి. సో ఆయన గురించి చెప్పాలి అంటే 35 సంవత్సరాల నుంచి లక్ష్మీ గణపతిరావు గారు 35 సంవత్సరాల నుంచి ఫ్రీగా జ్యోతిష్కం చెప్తూ చాలా మంది ప్రజలకి ఆయన దగ్గరయ్యి ఇప్పుడు ఈ రత్నాల ద్వారా ఆయన ఏంటంటే మన జాతకాల్ని మార్చే ఒక మంచి పని చేస్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కరాటే కళ్యాణి గారు కూడా ఆ జ్యువెలరీ పెట్టుకున్నారు, ఆవిడ టైం కూడా మారిపోయిందంట. సో వన్స్ అగైన్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ షో.